శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పితృదేవతలు వారి యొక్క మహాత్మ్యము, వారి యొక్క అనుగ్రహంతో ఏ రకంగా వంశము గోత్రము అలాగే అక్షయమైనటువంటి ఫలములు అందుతాయనేటటువంటిది పులశ్చ బ్రహ్మ భీష్మునికి వివరంగా తెలియజేశారు. ఆ తెలియజేస్తూ అసలు ఈ పితృమహాత్మ్యానికి సంబంధించినటువంటి ఒక కథని కూడా చెప్తూ ఉన్నారు. పూర్వం కౌశికుడు అనేటటువంటి మహర్షి కురుక్షేత్రంలో ఉండేవాడు. కురుక్షేత్రం అనేటటువంటిది ఈ పితృకార్యములకు సర్వశ్రేష్టమైనటువంటిది అని కూడా మనకి ముందు ముందు చెప్పబడుతుంది. ఈయనకి ఈ కౌశికుడికి 7 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేరు స్వనృపుడు, క్రోధనుడు, ఇలాగా 7 పిల్లలు ఉన్నారు. అయితే వీరికి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పూర్వకాలంలో వారి నామధేయములు ఎలా ఉంటాయో వారి యొక్క అభిరుచులు, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా ఆ రకంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7 పేర్లు కూడా నేను చెప్పవలసి ఉంటుంది. ఒకరి పేరు స్వనృపుడు, మరొకడు క్రోధనుడు, మరొకడు హింసుడు, మరొకడు పిసునుడు, మరి ఒకడు కవి, మరి ఒకడు వాగ్దుష్టుడు, మరొకడు పితృవర్తి. అందువల్ల వీరి నామధేయాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా సరిపోయినటువంటి నామధేయాలంటే దీన్ని బట్టే వీరి యొక్క శీలమును మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీరందరూ కూడా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా కౌశికుని దగ్గర శిష్యరకం చేయలేదు. వీళ్ళందరూ కూడా గర్గాచార్యుని అనేటటువంటిది ఆయన దగ్గర వీళ్ళందరూ కూడా శిష్యరకాన్ని చేశారు. చేసిన తర్వాత కొంతకాలానికి కౌశికుడు మరణించాడు. ఈ మరణించిన తర్వాత అనుకోకుండా ఆ ప్రాంతంలో క్షామం అనేటటువంటిది, కరువు అనేటటువంటిది ఏర్పడింది. ఈ శిష్యులు ఈ గర్గ మహర్షి దగ్గర విద్యాభ్యాసం, అప్పట్లో విద్యాభ్యాసం అంటే అక్కడే ఉండడం, అక్కడే ఆ గురువు గారి దగ్గరే ఉండి ఆయన యొక్క కార్యములన్నీ కూడా చేస్తూ ఉండటం, అలాగే అక్కడే వారు భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవటం, ఇటువంటి ఆశ్రమ వాసం అనేటటువంటిది అలా ఉన్నటువంటి తరుణంలో వీరు ఆ గర్గ మహర్షి దగ్గర ఉన్నటువంటి ఒక ధేనువుని వీరు అడవికి తీసుకెళ్ళి వీరు దాన్ని మేపుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆ ధేనువుకి ఉన్నటువంటి దూడ, రెండింటిని కూడా వీళ్ళు రోజు కూడా తీసుకెళ్ళడం, దాన్ని పొద్దున్నంతా కూడా దానికి కావాల్సినటువంటి గ్రాసం అంతా కూడా అది తినే వరకు ఈ అడవిలో దాంతో ఉండటం, మళ్ళీ తిరిగి రావటం, వీళ్ళ విద్యాభ్యాసం చేసుకోవడం, ఇది వీరి యొక్క దినచర్య. అటువంటి క్రమంలో ఈ క్షామం అంతా కూడా బాగా ప్రబలిపోయిన తర్వాత తినటానికి ఏమీ లేదు. దాంతో ఈ ఆకలి బాధ అనేటటువంటిది ఈ ఆశ్రమంలో కూడా వీరికి అటువంటి ఆ క్షామం అనేటటువంటిది ఆశ్రమానికి కూడా వర్తించేట్లుగా అయింది. దాంతో వీరు నిరాహారంతో ఉండలేక ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి తరుణంలో ఒకానొక నాడు వీళ్ళు ఆ గోవుని, ఆ దూడని తీసుకుని వారు అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీరందరికీ కూడా ఒక దుష్టమైనటువంటి ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఈ గోవునే చంపి తినేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది. ఎందుకంటే తినటానికి ఏదో ఒకటి కావాలి. వారికి
తిండి అనేటటువంటిది లేదు కాబట్టి ఏదైనా సరే తినాలి. అందుకని సాక్షాత్తు ఏ గోవునైతే పూజిస్తారో అందులో బ్రాహ్మణుడు అయ్యి ఉండి ఏ గోవు వల్ల యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారో అటువంటి గోవునే చంపేసి తినాలనేటటువంటి ఒక దురాలోచన వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే క్షుద్బాధను మించినటువంటిది వేరేది ఏదీ కూడా లేదు. అయితే వీళ్ళు కౌశిక మహర్షి యొక్క కుమారులు ఈ గర్గ మహర్షి దగ్గర వీళ్ళందరూ కూడా గర్గాచార్యుడి దగ్గర శిష్యరకం చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి కొంతలో కొంత వీళ్ళకి ఏదో లోపల ఒక చిన్న ఇది ఉంది. అందుకని వీళ్ళు ఏమనుకున్నారంటే దీన్ని ఎలాగూ చంపి తినేద్దాం అనుకున్నాం, కానీ ఊరుకునే చంపేయకుండా తండ్రి ఎలాగూ లేడు కాబట్టి తండ్రికి శ్రాద్ధం చేశాం కాబట్టి శ్రాద్ధం చేస్తూ ఆ శ్రాద్ధంలో ఈ గోవునే ఇప్పుడు తినడానికి వేరే పదార్థాలు ఏవి కూడా లేవు కాబట్టి ఈ గోవునే ఆ పితృకార్యంలో దాన్నే పిండ ప్రదానాలకు ఉపయోగించి అలాగే దాన్నే ఆహారంగా తీసుకున్నాం. ఎందుకంటే ఏదైతే మనం తింటున్నామో దాన్నే సమర్పించవచ్చు అనేటటువంటిది కొన్ని మన విషయాల్లో చెప్పుంది కాబట్టి ఇప్పుడు దాన్ని వీళ్ళు ఆధారంగా చేసుకుని ఆ గోవుని చంపేసి అలా చేయటం వల్ల మనకి ఆ పాతకం ఉండదు. ఎందుకంటే దాన్ని శ్రాద్ధంలో ఆ వినియోగార్థం మనం ఉంచుతాం కాబట్టి ఆ పాపం మనకు ఉండదు. గోహత్య అనేటటువంటిది మనకు పాతకం చుట్టుకోదు కాబట్టి ఆ ప్రకారం చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ కూడా శ్రాద్ధాన్ని నిర్వహించారు. ఆ శ్రాద్ధాన్ని కూడా ఏది మంత్రపూర్వకంగా వీళ్ళందరూ కూడా నిర్వహించి గోవుని చంపేశారు. వారు చేయదలుచుకుందంటే ఆ మాంసభక్షణ అనేటువంటి చేశారు. చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఈ పశుగ్రాసం తింటూ ఉండగా ఒక పులివాత పడింది, అందువల్ల గోవుని మేము రక్షించలేకపోయాం, దూడను మాత్రం రక్షించగలిగామని చెప్పి దూడను తీసుకొచ్చి ఆ గర్గ మహర్షికి అప్పచెప్పారు. వీళ్ళు క్షుద్బాధ వల్ల చేసినటువంటి ఘోరమైనటువంటి కృత్యం. అయితే వేదోక్తమైనటువంటి పితృకార్యం అనేటటువంటి దాన్ని కూడా వీళ్ళు నిర్వహించారు. అందువల్ల వేదోక్తంగా పితృకార్యాన్ని నిర్వహించడం వల్ల కొంత పుణ్యం వచ్చింది, కానీ గోవుని తినడం వల్ల వీరికి పాపం కూడా వచ్చింది. దాంతో వీళ్ళు మరణానంతరం వీరందరూ కూడా కిరాతకులుగా జన్మించారు. అయితే కిరాతకులుగా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ జన్మించిన హింసకు పాల్పడకుండా వీళ్ళు ఒక రకమైనటువంటి వైరాగ్యంతో ఆ కిరాతక జన్మలంతా కూడా గడిపేసి వాళ్ళు చేయాలి, వీళ్ళకి ఆ పితృదేవతా కార్యాన్ని వేదోక్తంగా పూర్తి చేయటం వల్ల కొంత పుణ్యం అనేటటువంటిది వీళ్ళకి వచ్చిందని చెప్పుకున్నాం. ఆ పుణ్యం వల్ల వీళ్ళకి పూర్వజన్మ స్మృతి అనేటటువంటిది కొంత ఉండి వీళ్ళు కిరాతక జన్మనెత్తినా కూడా ఆ జన్మలో వీళ్ళు జీవహింస చేయకుండా నిరాహారంగా ఉండిపోయి లోకుల కంటపడకుండా ఒక పుణ్యతీర్థంలో వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఈ రకంగా వీళ్ళు తిరిగి జన్మలను ఎత్తవలసి వచ్చింది. ఇటువంటి జన్మల్లో మళ్ళీ ఒక కొండ మీద మృగాలుగా వీళ్ళు జన్మించారు. మృగాలుగా జన్మించినా కూడా జ్ఞానం ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ జన్మలో కూడా నిరాహారంగా ఉండిపోయి తమ శరీరాల్ని వదిలిపెట్టేశారు. కొంతమంది శుష్కించిపోయి వదిలిపెట్టేస్తే కొంతమంది ఆ గిరిమించి కిందకి దూకేసి ఆ రకంగా మరణించి ఆ రకంగా కూడా ప్రాణాలని వదిలేశారు. తర్వాత జన్మలో వీళ్ళు మానస సరోవర ప్రాంతంలో చక్రవాక పక్షుల కింద జన్మించడం జరిగింది. అయితే ఈ జన్మలో ఒక ముగ్గురు మాత్రం మళ్ళీ వాళ్ళ ముగ్గురికి మళ్ళీ చిత్త విభ్రమం కలిగింది. అది ఏ రకంగా కలిగింది అంటే 7గురిలో ముగ్గురికి అటువంటి చిత్త భ్రమణం కలిగింది. వాళ్ళు అలా కావటానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి అనహుడు అనేటటువంటి రాజుగారు ఆ మానస సరోవర ప్రాంతంలో క్రీడించడానికి తన భార్యలతో కూడి వచ్చాడు. వచ్చినటువంటి వాడు యథేచ్ఛగా, ఎందుకంటే మానస సరోవరం అనేటటువంటిది జనసంచారం లేనటువంటి ప్రాంతం,
వీళ్ళు 7 కూడా చక్రవాక పక్షుల్లో ఉన్నారు. ఆ సమయంలో యథేచ్ఛగా ఆ భార్యలతోటి చక్కగా శృంగారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఆ రాజుగారి యొక్క భోగాన్ని, మదవతులైనటువంటి ఆ రాణులతో ఆయన చేసేటటువంటి శృంగారాన్ని, వీటన్నిటినీ చూసినటువంటి ఈ 7 3 చక్రవాక పక్షులకి ఆ చిత్త విభ్రమం అనేటటువంటిది కలిగింది. వాళ్ళు చూసి ఎంత గొప్పగా ఈ రాజు భోగభాగ్యాల్ని, అలాగే ఆ సంసారాన్ని, వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంత గొప్ప జన్మ, ఇలా కనుక జన్మిస్తే ఇవన్నీ కూడా అనుభవించవచ్చు కదా అనేటటువంటి ఒక కామము వీళ్ళలో మొదలైంది. దాంతో ఇందులో ఒకడు రాజుగారి వల్ల, రాజుగారి యొక్క భోగభాగ్యాలకు అతను ఆకర్షితులైతే, మరొకిద్దరు ఆ రాజుగారు రాణులతో గడిపేటటువంటి ఆ స్త్రీలతో చేసేటటువంటి శృంగారానికి దానికి వాళ్ళిద్దరూ కూడా వశవర్తులయ్యారు. ఈ రకంగా ఈ 7 ముగ్గురు మాత్రమే ఇలా అవటం వల్ల ఒకడు రాజుగా జన్మించాడు తదుపరి జన్మలో, అంటే రాజుగారి యొక్క కుమారుడిగా జన్మించాడు. మరొక 2 మంత్రుల యొక్క కుమారులుగా జన్మించారు. అయితే రాజుగారి కొడుకుగా పుట్టినటువంటి పిల్లవాడికి మళ్ళీ వీళ్ళకి ఆ పక్షిగా ఉండి ఆ జన్మలో ఉన్నటువంటి కామ్యం చేత మళ్ళీ మరొక జన్మనెత్తాడు. కాబట్టి వీడికి ఆ పక్షి భాష, అలాగే అంతకుముందు ఉన్నటువంటి జంతు భాష, ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు. కాలగతిలో ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత సన్నతి అనేటటువంటి ఆమెతో ఈ పిల్లవాడికి వివాహం జరిగింది, ఈ రాజుగారికి వివాహం జరిగింది. ఈ సన్నతి అనేటటువంటి ఆవిడ అంతకుముందు వీళ్ళు కౌశికుడి కుమారుడిగా ఉన్నప్పుడు ఏ గోవునైతే వధించారో ఆ గోవే ఇప్పుడు ఈ సన్నతి అనేటటువంటి ఆమె జన్మించింది. ఒకరోజు ఈ రాజుగారు తన భార్యతో కలిసి ఆ ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తూ ఉంటే 2 చీమలు అక్కడ ఏదో కలహించుకుంటున్నాయి. రాణిగారు, రాజుగారు ఇద్దరు కూడా చూస్తూ ఉన్నారు, ఏమిటి ఈ చీమలు ఎందుకు ఇలా కొట్టుకుంటూ ఉన్నాయని. కానీ రాజుగారికి వాటి యొక్క భాష అర్థమవుతుంది కాబట్టి, ఎందుకంటే మృగాల భాష, పక్షుల భాష ఆయనకు అర్థమవుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఈ 2 కూడా అవి శృంగారంలో వచ్చినటువంటి ఒక చిన్న విభేదం వల్ల ఆ 2 కూడా ఒకదాంతో ఒకటి తగులాడుకుంటున్నాయి. దానికి ఈ రాజుగారు నవ్వుకున్నాడు. చీమలు కూడా శృంగారంలో ఈ రకంగా విభేదాల వల్ల కొట్టుకుంటాయా అని ఈయన తనలో తాను నవ్వుకున్నాడు. వెంటనే రాణిగారికి కోపం వచ్చింది. తన్ని చూసే రాజుగారు నవ్వుతున్నారనుకుని, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి ఉంది. ఆయన అన్నాడు, ఏదో చిన్న విషయం, అది నువ్వు చెప్పినా కూడా నమ్మవు, వదిలేసే అన్నాడు. లేదు, నాకు చెప్పవలసిందే, ఇప్పుడు అకారణంగా నవ్వావు కాబట్టి నువ్వు నన్ను చూసి నవ్వావు, అందువల్ల నువ్వు దానికి కారణం చెప్పు అని చెప్పి రాణిగారు పట్టుబట్టింది. ఇక రాజుగారికి తప్పక చెప్పాడు. ఆ 2 చీమలు కూడా శృంగారంలో కలిగినటువంటి విభేదం వల్ల ఆ 2 కూడా కొట్టుకుంటున్నాయని చెప్పి చెప్పాడు. రాణిగారు అంది, చీమలు ఏమిటి, శృంగారం ఏమిటి, అవి కొట్టుకోవడం ఏమిటి, ఇదంతా నేను నమ్మాలా? నువ్వు ఎందుకో నవ్వావు, కానీ కారణం నేను అడిగేసరికి, గట్టిగా గద్దించి అడిగేసరికి నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. కాబట్టి వారం రోజుల పాటు నువ్వు నా మందిరంలోకి రావడానికి వీలు లేదు, నేను ఏకాంతంగా ఉంటాను, నువ్వు ఏకాంతంగా ఉండు అని చెప్పి ఆవిడ ఏకాంతంలోకి వెళ్ళిపోయింది. ఇలా రాణిగారు ఏకాంతంలోకి వెళ్ళేసరికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా శృంగారం మీద ఉన్నటువంటి ఒక కోరికతోటి, భోగభాగ్యాల మీద ఉన్నటువంటి కామ్యంతో వీళ్ళు చక్రవాక పక్షుల నుంచి మళ్ళీ మానవ జన్మలోకి వచ్చారు. దాంతో ఈ రాజుగారు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇది ఇలా ఉంటే, అంటే 7 చక్రవాక పక్షుల్లో 3 చక్రవాక పక్షులు ఈ రకంగా రాజుగా, మంత్రి కొడుకులుగా వచ్చాయి. మిగిలిన వంటి 4 వీళ్ళు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి వాళ్ళు పుత్రులుగా జన్మించారు. వాళ్ళ పేర్లు ధృతిమంతుడు, తత్వదర్శి, తపోధికుడు, విద్యావర్ణుడు. చూడండి, ఈ జన్మలో వాళ్ళ పేర్లు ఈ రకంగా ఉన్నాయి. ఈ 4 కూడా ఇప్పుడు మళ్ళీ మానవ జన్మ లభించింది వీళ్ళకి. ఎన్నో జన్మల తర్వాత
కిరాతక జన్మ, మృగజన్మ, పక్షి జన్మ, మధ్యలో మరొక జన్మ, ఇన్ని జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ లభించింది. అంటే మోక్షమునకు మార్గము ఈ జన్మలో ఉంది. అందుకని వీళ్ళు నలుగురు కూడా తపస్సు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. తపస్సు ద్వారా తమ యొక్క శరీరాలను ఇంకా మళ్ళీ వదిలేసి ఎప్పటికీ కూడా మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళు నలుగురు నిర్ణయించుకుని అలా తపస్సుకు వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుంటే అప్పటికే వీరి తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వాళ్ళు అన్నారు, మీరు ఇలా వెళ్ళిపోతే మా గతి ఏం కాదు, మా పోషణ ఎలాగా, మేము ఎలా బతకాలి, అందువల్ల మీరు అలా తపస్సుకి వెళ్ళడానికి వీలు లేదు, అందుకని మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళు తపస్సు చేయటానికి ఒప్పుకోలేదు. అప్పుడు వీళ్ళల్లో తపోధికుడు అనేటటువంటి వాడు, నువ్వు మీ ఇద్దరు కూడా జీవనం ఎలా గలవాలనేటటువంటి బాధతో మమ్మల్ని ఒప్పుకోవట్లేదు. అయితే ఈ దేశపు రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన వృద్ధుల్ని ఆదుకుని వాళ్ళని పోషించేటటువంటి భారాన్ని చేపట్టి ఉన్నాడు. అందువల్ల మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ఆయన చక్కగా మిమ్మల్ని చూస్తాడు. కాబట్టి మీరు రేపే ఆ రాజుగారిని దర్శించండి. దర్శించి నేను చెప్పేటటువంటి ఈ మాటని చెప్పండి. కురుక్షేత్రంలో విప్రసత్తములు, దశపురంలో కిరాతకులు, కాలాంతరమున మృగములు, మానస సరోవరముల చక్రవాకములు అని చెప్పి మీకు నమస్కారము అని చెప్పి రాజుగారికి నమస్కారం చేసి మీరు ఊరుకోండి, మీ ఇద్దరిని కూడా రాజుగారు సకల సౌభాగ్యాలతోటి మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పి ఈ తపోధనుడు అనేటటువంటి ఇతను చెప్పాడు. తపోధికుడు. ఇప్పుడు పిల్లలు చెప్పినటువంటి ఈ తపోధికుడు చెప్పినటువంటి మాట విని వీళ్ళు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన యొక్క భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ పాంచాల ప్రభువు ఎందుకు వెళ్ళి వీళ్ళు చెప్పినట్టుగా కురుక్షేత్రంలో విప్రసత్వములు, దశపురంలో కిరాతకులు, కాలాంతరమున మృగములు, పక్షులు, మానస సరోవరంలో చక్రవాకములు, వారందరికీ నమస్కరిస్తున్నాను, మీకు నమస్కరిస్తున్నాను, ఇలా నా పిల్లలు తపస్సుకు వెళ్ళిపోతున్నారు, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆదుకునేటటువంటి బాధ్యత రాజుగా ప్రభువుగా నీదే అని చెప్పి వాడు చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే రాజుగా ఉన్నటువంటి ఈ పిల్లవాడికి మొత్తం మళ్ళీ ఒక్కసారి ఆ పూర్వజన్మ స్మృతి అంతా కూడా గుర్తొచ్చేసింది. అంటే చక్రవాక పక్షులుగా ముగ్గురు ఇలా వచ్చారు, మిగిలినటువంటి నలుగురు తమ అన్నలే. ఆ నలుగురు అన్నలు కూడా తపస్సుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జన్మరహస్యాన్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తపస్సుతోటి మోక్షాన్ని పొందుతారు. నేను మాత్రం ఇలా రాజుగా సంపదలను అనుభవిస్తూ ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాను, కాబట్టి నేను కూడా అటువంటి మోక్షాన్ని పొందాలి, ఎందుకంటే కామ్యం చేత కర్మబంధాల్లో ఇరుక్కుపోయాను అని చెప్పి ఈయన తెలుసుకున్నాడు. అలాగే మంత్రిపుత్రులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఈ విషయాన్ని వెంటనే తెలుసుకున్నారు. వెంటనే ఈ రాజుగారు మరో మాట మాట్లాడకుండా ఆ వృద్ధ బ్రాహ్మణులను ఆదరించి వాళ్ళకి అనేకమైనటువంటి ధనకనక వస్తువాహనాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి చక్కగా గౌరవించి నా కర్తవ్యాన్ని మీరు గుర్తు చేశారు మీరు చెప్పినటువంటి మాటలతో అని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కరించి వాళ్ళిద్దరికీ కూడా చక్కగా వాళ్ళిద్దరు హాయిగా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వాళ్ళకి తమ కొడుకులు ఏం చెప్పారో, ఈయన ఎందుకు అలా చేశాడో వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది కాబట్టి వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రాజుగారు తన కుమారుడైనటువంటి విశ్వక్సేనుడు అనేటటువంటి వాడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఈయన కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రి కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఈయన అనుసరించారు. ఈ రకంగా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇదంతా కూడా జరుగుతుందో వెంటనే ఆ రాణి సన్నతికి కూడా విషయం అంతా కూడా అర్థమైంది. ఆవిడ ఆ జన్మలో తన వల్లనే అంటే గోవుగా ఉండటం వల్ల తనని వధించడం వల్ల వీరు ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తాను రాణిగా ఉండటం వల్ల మళ్ళీ ఈ వివాదంతో వాళ్ళకి ఆ జ్ఞాననేత్రం తెరుచుకొని వాళ్ళు మోక్షం వైపు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా
5 జన్మలను వాళ్ళు ఎత్తవలసి వచ్చింది. నేను కూడా 5 జన్మలను ఎత్తాను. గోవుగా ఉన్నటువంటి నేను ఈ రకంగా 5 జన్మలు ఎత్తాను. వాళ్ళతో పాటు నేను కూడా మోక్షాన్ని పొందుతా అని చెప్పి వీడు కూడా నిర్ణయించుకుంది. ఈ రకంగా ఈ రాణిగారు, రాజుగారు, ఆ మంత్రి కుమారులుగా ఉన్నటువంటి ఇద్దరు పూర్వజన్మ సోదరులతో కలిసి వారందరూ కూడా ఆ వానప్రస్థానికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తూ వాళ్ళు కర్మక్షయాన్ని పొందారు. కర్మక్షయాన్ని పొంది మోక్షాన్ని పొందారు. ఇది పితృమహాత్మ్యం అంటే ఇటువంటి మహాత్మ్యాన్ని, ఇటువంటి అనుగ్రహాన్ని పితృదేవతలు ఇవ్వగలుగుతారు. కాబట్టి అంత గొప్ప ఫలితాలని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కేవలం పితృదేవతలు మాత్రమే. అంటే దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి దాన్ని పితృదేవతలు చేయగలుగుతారు. కాబట్టి భీష్మ, పితృదేవతల యొక్క మహాత్మ్యం ఇంత గొప్పది అని చెప్పి పులశ్చ బ్రహ్మ ఆ భీష్ముడికి చెప్తూ ఈ పితృమహాత్మ్య కథని తెలిసినటువంటి విద్వాంసుడు విప్రులకు వినిపించిన లేదు పఠించిన 100 కోట్ల కల్పాలకి పైగా బ్రహ్మలోకంలో శాశ్వత నివాసిగా ఉంటాడు అని చెప్పి ఆ పులశ్చ బ్రహ్మగారు ఈ కథకు మళ్ళీ ఫలశ్రుతిని కూడా చెప్పారు. సర్వే జన సుఖనో భవంతు, సమస్తలోకా సుఖనో భవంతు. స్వస్తి.